పాయింట్ ఆఫ్ టైంలో నేను ప్రిపరేషన్లో రెడీ, అంటే నేను ఎగ్జామ్ ఇవ్వడానికి రెడీ ఉన్నాను, లేదు నేను ఇంకొంచెం ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవచ్చు? ఎక్స్ట్రీమ్లీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్గా. ఇది నేను అందరికీ ఉపయోగపడేలాగా ఒక స్టెప్ బై స్టెప్ చెప్తాను. నేను ఏ స్టూడెంట్ అయితే ఎన్సీఆర్టీలోని ఇంపార్టెంట్ బుక్స్, అడ్వాన్స్డ్ రెఫరెన్స్ బుక్స్లోని ఇంపార్టెంట్ బుక్స్ అండ్ అదర్ రిలవెంట్ అండ్ రిక్వైర్డ్ బుక్స్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ని పూర్తి చేస్తారో, కనీసం సింగిల్ రీడింగ్, దానికి పట్టేది రోజుకి 5-6 గంటల పాటు ఇంకొక పని చేయకుండా కాన్సన్ట్రేషన్గా చదివితే 9 నెలల పాటు చదవచ్చు. నేను అది టైం టేబుల్ వేసి ఆ టైం టేబుల్ నా దగ్గర ఉండి నేను చెప్తున్నాను. సో ఒక 9 నెలల పాటు మీ ప్రిపరేషన్ చేస్తే కనుక స్టెప్ నెంబర్ 1, ఇది వీలైతే రివిజన్ ఒక 6 నెలలు పడుతుంది. సో రివిజన్ చేయడం అనేది స్టెప్ నెంబర్ 2. కరెంట్ అఫైర్స్ని కంప్లీట్గా చదివి, కరెంట్ అఫైర్స్ని చదవడం కోసం న్యూస్ పేపర్ మీద ఆధారపడకండి. న్యూస్ పేపర్ చదవాల్సిన అవసరం ఐఏఎస్ ప్రిపరేషన్కి లేదు. న్యూస్ పేపర్ చదవాల్సిన అవసరం 1% కూడా లేదు. అందుకని కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మెథడాలజీలు మంత్లీ మ్యాగజైనో మరొకటో ఆధారం చేసుకుని చదివి, అది అయిపోయిన తర్వాత ఓల్డ్ క్వశ్చన్స్ కంపల్సరీగా 1995 నుంచి 2022-23 వరకు, అంటే దాదాపుగా 30-35 సంవత్సరాలు ఓల్డ్ క్వశ్చన్స్ని కనీసం కొన్ని సబ్జెక్టులైనా, అన్నీ కాకపోయినా కానీ కొన్ని సబ్జెక్టులైనా, హిస్టరీ లాంటి కొన్ని సబ్జెక్టులు కంపల్సరీ చదవాలి. వాటినైనా చదివి ఆ తర్వాత కనీసం ఒక 50 టెస్ట్లైనా కానీ, టెస్ట్ సిరీస్ అంటాం కదా, ఆ టెస్ట్ సిరీస్ 50 అయినా కనీసం చేసి, అప్పుడు కనుక మీరు మీ ప్రిపరేషన్ ఒక్కసారి చెక్ చేసుకుని పర్లేదు బాగానే ఉందని కాన్ఫిడెన్స్ నీకు వచ్చినప్పుడు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళు. లేకపోతే నిర్దాక్షిణ్యంగా నెక్స్ట్ అటెంప్ట్ ఇస్తాను సార్ అని చెప్పు. అటెంప్ట్లు ముందే ఇచ్చేసి, ప్రిపరేషన్ కాకుండా ఇచ్చేసి, ఆ ఫెయిల్యూర్ మన అకౌంట్లో వేసుకుని, దానివల్ల మనకి కొంత కాన్ఫిడెన్స్ పోయి, మన ఇంట్లో వాళ్ళు కూడా మన మీద కాన్ఫిడెన్స్ పోయి, అనవసరంగా మనం మన యొక్క టోటల్ ఎయిమ్కి దూరం అవ్వడం కన్నా, ఇందని చెప్పిన 3-4 స్టెప్స్లో నిన్ను నువ్వు సెల్ఫ్ అసెస్ చేసుకో. ఆ చదవాల్సినవన్నీ చదివావాలో చెక్ చేసుకో. ఈ మార్గంలో మాత్రం కనీసం ఒకరైనా నీకు ఒక మెంటార్ ఉండి తీరాల్సిందే. అది యాక్చువల్గా చెక్ పాయింట్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్.